దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్కబెట్టుకోవాలని పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారు. అందుకే రైతన్నలు వానలు పడక ముందే నాగలి సరి చేసుకుంటారు. ముళ్ళు కట్టే ముళ్ళు సక్కగా చేసుకుంటారు. ఇత్తనాలు ఎరువులు అన్ని తెచ్చి పెట్టుకుంటారు. అంతేనా కాదా? కానీ మన తెలంగాణ సర్కారుకు ఆ సోయి లేనట్టు కొడుతున్నది. నాకెందుకో ఆ ముచ్చట నేను చెప్పుడు కాదు, కానీ మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ చెప్తున్నాడు. ఈనుర్రి యూరియా కూడా మన రాష్ట్రానికి లేదు. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు నేను కలిసి ఢిల్లీకి పోయి యూరియా కూడా మీకు సఫిషియెంట్ గా ఈ రాష్ట్రానికి వచ్చేటట్టు పెద్దలు పూజ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు చేస్తున్నారు. ఎట్లున్నది ఎంపీ గారు చెప్తున్న ముచ్చట? చెరువు దిగి నీళ్లు మొత్తం వెళ్ళిపోయినాక కట్టగట్టాలని తట్టపార కోసం ఉరుకులాన్నట్టే ఉన్నది కదా ఈ ముచ్చట కూడా. పెద్దలు పూజ్యులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ బలరాం నాయకులు ఢిల్లీకి పోయి మీకు సరిపోను యూరియా తీసుకొస్తారట. తేవాలే గాని ఎప్పుడు? వానలు పడక ముందే. రాష్ట్రంలో ఎన్ని ఎకరాల భూమిలా నాట్లేస్తారు, వేసే ఛాన్స్ ఉన్నది అని అంచనా వేసి ఎప్పుడో చేయాలి. అందుకే యూరియా కావాలని రైతులు లైన్లు కట్టి ఎండల నిలబడుతున్నారు. ఇప్పటికిప్పుడు యూరియా కావాలరా దేవుడా అంటే ఢిల్లీకి పోతా అంటున్నాడు. నోరెండి దూపైతున్నదంటే బాయి తవ్వుతా ఆగు అన్నట్టే ఉన్నది ఎంపీ గారి మాటలు. ఇప్పుడు కాదు గాని వరి కోతల టయానికి యూరియా దేంది, అప్పుడు మస్తు అక్కడికొస్తది. ఆ యూరియా కోసం ఢిల్లీకి పోయి తెస్తారట. అక్కడేదో యూరియా తయారైనట్టు మాకు గింత యూరియా కావాలి, అవసరం ఉంటది అనేది కేంద్రానికి చెప్తే ఇస్తదా సస్తదా అనేది తర్వాత విషయం. గాని చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఢిల్లీకి పోతే ఏం లాభం ఎంపీ సారు అని అడుగుతున్నారట యూరియా కోసం లైన్లలో నిలబడ్డ జనాలు.